హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డోసేజ్ ఫామ్ గురించి తెలుసుకుందాం. నేను డోసేజ్ ఫామ్లో మెయిన్గా మనకు ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇంట్రొడక్షన్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డోసేజ్ ఫామ్, నెక్స్ట్ వై డోసేజ్ ఫామ్ ఆర్ రిక్వైర్డ్ అంటే డోసేజ్ ఫామ్ మనకి ఎందుకు కావాలి, అడ్వాంటేజెస్ ఆఫ్ డోసేజ్ ఫామ్. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఫిజికల్ ఫామ్, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. నెక్స్ట్ అసలు డోసేజ్ ఫామ్ అంటే ఏంటి? ద ఫామ్ బై విచ్ డ్రగ్స్ మాలిక్యూల్స్ ఆర్ డెలివర్ టు టార్గెట్ సైట్స్ టు ప్రొడ్యూస్ థెరప్యూటిక్ ఎఫెక్ట్. అంటే డోసేజ్ ఫామ్ అంటే ఇది ఒక ఫామ్ లాగా ఉంటుంది. డ్రగ్ మాలిక్యూల్స్ కలిసి టార్గెట్ ఎక్కడైతే మనకు పెయిన్ వస్తుందో, లేకపోతే ఎక్కడైతే మనకు రిలీఫ్ కావాలో అక్కడికి వెళ్ళి థెరప్యూటిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. లేకుంటే మనం డోసేజ్ ఫామ్ని అందరిగా ఏమని చెప్పచ్చు అంటే డోసేజ్ ఫామ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అలాంగ్ విత్ ఎక్సిపియంట్స్ అని అనొచ్చు. ఇప్పుడు మెయిన్గా ఉండేది మనకు డోసేజ్ ఫామ్లో కాంపోనెంట్స్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐ అండ్ ఎక్సిపియంట్స్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ డ్రగ్ విచ్ ఈజ్ ఇన్స్టెంటెడ్ టు యూజ్ ఆఫ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ డ్రగ్, దాన్ని మనం ట్రీట్మెంట్ కోసము, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ని మనం అడ్డుకోవడానికి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ ఎక్సిపియన్స్ అంటే దీస్ ఆర్ దోస్ ఏజెంట్స్ విచ్ డు నాట్ ఎఫెక్ట్ ది థెరప్యూటిక్ యాక్షన్ బట్ సర్వ్స్ ఏ వెహికల్. అంటే ఇవి థెరప్యూటిక్ యాక్షన్ని ఎఫెక్ట్ చెయ్యు, కానీ ఒక దారి ఇది డ్రగ్ కాదు. ఎక్సిపియన్స్ అంటే ఆ డ్రగ్ కాదు, కానీ వెహికల్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రిజర్వేటివ్స్. ఒక డ్రగ్లో మనకు ప్రిజర్వేటివ్స్ వేస్తేనే అది ఎక్కువ కాలము వస్తుంది, ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత స్వీటనింగ్ ఏజెంట్స్ ఏంటి? మనకు ఇప్పుడు పిల్లలకి ఏవైనా డ్రగ్ వేయాలంటే మనకు వాళ్ళు బెటర్ టేస్ట్లో ఉంటే అది తీసుకోలేరు, చేదుగా ఉంటే దాన్ని తీసుకోలేరు. కాబట్టి స్వీటనింగ్ ఏజెంట్స్ ఇస్తే వాళ్ళు స్వీట్గా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ఇష్టపడతారు. కలరింగ్ ఏజెంట్స్ కూడా మేజర్ రోల్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. కలరింగ్ ఏజెంట్స్. తర్వాత వై డోసేజ్ ఫామ్ ఈజ్ ప్రిపేర్డ్. ఎందుకు మనం డోసేజ్ ఫామ్ని ప్రిపేర్ చేయాలి? ఏపీఐ హ్యాండిలింగ్ ఈజ్ అక్యురేట్లీ డోసేజ్ డిఫికల్ట్ అండ్ ఇంపాసిబుల్. అంటే ఏపీఐ అనేదాన్ని మనము హ్యాండిలింగ్ చేయలేం, అది ఇంపాసిబుల్ అనమాట. అంటే ఒక డ్రగ్ ఇంకో డ్రగ్తో రియాక్ట్ అయిపోతూ ఉంటుంది, అలాగా హ్యాండిలింగ్ అనేది కొంచెం కష్టం అనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏటీపీ సైజు, షేప్, స్మెల్, టేస్ట్, లో యాక్టివిటీ. ఇక్కడ చెప్పాం కదా, స్వీటనింగ్ ఏజెంట్స్ వేయాలి, కలరింగ్ ఏజెంట్స్ లాగా టేస్ట్ ఉండాలి, స్మెల్ ఉండాలి, ఒక సైజ్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. పెద్ద సైజులో ఉండకూడదు, చిన్న సైజులో ఉండకూడదు. ఓకేనా. ఒక సైజ్ అనేది మెయింటైన్ చేయాలి, దానికి ఒక షేప్ ఉండాలి, ఒక స్మెల్ అనేది మంచిగా రావాలి, బెటర్ టేస్ట్, ఆర్డర్ స్మెల్ వస్తే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. లో యాక్టివిటీ ఉండాలి. లో యాక్టివిటీ అంటే ఎక్కువ డోసేజ్ ఫాము ఎక్కువగా మనకు రియాక్ట్ అయితే, ఇప్పుడు మనకు 500 mg పారాసెటమాల్ అనుకోండి, మనకు 450 కావాలి. అది 500 తీసుకున్నాం అనుకోండి, అది హై యాక్టివిటీ అనేది మనకు చూపిస్తుంది. అలాగా ఏపీఐ కెన్ బి డిగ్రేడెడ్ ది సైట్ ఆఫ్ రూట్ అడ్మినిస్ట్రేషన్. అంటే రూట్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుండాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డోసేజ్ ఫామ్. నెక్స్ట్ సేఫ్టీ అండ్ డెలివరీ ఆఫ్ ది అక్యురేట్ డోసేజ్. అంటే అడ్వాంటేజెస్, సేఫ్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అనేటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. అంటే మనము ఒక ఏటీపీ అనేదాన్ని అట్మాస్ఫియర్ అంటే వాతావరణం దగ్గర నుంచి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందని చెప్పాను కదా, అలాగా రియాక్ట్ అవ్వకుండా దాన్ని
ఓకే. ప్రొటెక్షన్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఆఫ్టర్ ఓవల్ అడ్మినిస్ట్రేషన్. ఎగ్జాంపుల్ ఎర్సినిక్ కోటెడ్ టాబ్లెట్స్. ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు అర్సెనిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటే ఏంటి? ఎంటర్సిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటే ఇప్పుడు మనము ఒక టాబ్లెట్ అనేది తీసుకున్నాం అనుకో, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక టాబ్లెట్ అనేది తీసుకుని అది గ్యాస్ట్రిక్ జ్యూస్లో, ఇది హెచ్సిఎల్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ కదా. ఇది మన స్టమక్ అనుకోండి, ఇప్పుడు ఒక డ్రగ్ అనేది తీసుకొని మనకు అది స్టమక్లోకి వస్తుంది. ఆ స్టమక్లో నుంచి మనకు అది బ్లడ్ స్ట్రీమ్లో కలిసి మన బ్లడ్లో కలిసి ఎక్కడైతే మనకు అవసరమో, ఎక్కడైతే కావాలో అక్కడ ఒక సైట్లోకి వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడే కానీ అది ఏమంటారు, హెచ్సిఎల్ దాన్ని కరిగిపిచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకు అది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ హెచ్సిఎల్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికే ఎర్సినిక్ కోటెడ్ టాబ్లెట్స్, ఎంటర్సిక్ కోటెడ్ అనేది వాడతాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడికైతే మనకు ఇంట్రడక్షన్ అయింది, డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ వై డోసేజ్ ఫామ్ రిక్వైర్డ్ అని చూసాం, అడ్వాంటేజెస్ కూడా చూసాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్లో మెయిన్గా మనకు ఫిజికల్ ఫామ్, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఫిజికల్ ఫామ్ అంటే ఏంటి? ఫిజికల్ ఫామ్ అంటే మనకు లిక్విడ్ డోసేజ్ ఫామ్, నెక్స్ట్ సాలిడ్, సెమీ సాలిడ్, నెక్స్ట్ వచ్చి గ్యాస్. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను ఫ్లో చార్ట్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా చూసుకుంటే లిక్విడ్ డోసేజ్ ఫామ్ అంటే లిక్విడ్గా ఉంటుంది, సాలిడ్ అంటే సాలిడ్, సెమీ సాలిడ్ అంటే అటు లిక్విడ్గా ఉండదు, ఇటు సాలిడ్గా ఉండదు. ఒక సెమీ సాలిడ్ క్రీమ్స్ అలాంటివి ఎగ్జాంపుల్స్కి వస్తాయి. గ్యాసెస్ అంటే ఏరోజోల్స్ అలాంటివి మనం తీసుకున్నాం, ఇన్హలేషన్ కోసం తీసుకుంటాం. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు ఎక్కడి నుంచి తీసుకుంటాం. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బై మౌత్ తీసుకుంటామా, బై స్కిన్ తీసుకుంటామా, ఇంకా అలాంటివి అంటారు. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓరల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అలాంటివి మనకు రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తాయి ఎగ్జాంపుల్స్గా. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు నెక్స్ట్ వీడియో డోసేజ్ ఫామ్ గురించి, అదే టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫామ్స్ గురించి క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో.